వెల్కమ్ టు ఎంఆర్ఆర్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాచర్ల పట్టణంలో బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరాం 92వ జయంతి వేడుకలు నివాళులర్పించిన బీఎస్పీ నాయకులు. మాచర్ల పట్టణంలోని స్వామి వివేకానంద నందనవనంలో స్వచ్ఛ భారత్ శ్రీరామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కాంస్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం విజయవంతం చేయాలని పాండురంగ శ్రేణు పిలుపు. పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం వెల్లడించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేబీపీ పార్టీ కార్యాలయంలో బహుకళాకారులు, బహుజన రైతు కూలీ మహిళలు, జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేబీపీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఆధ్వర్యంలో కాంశీరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ కంభంపాటి దానం, పల్నాడు జిల్లా బహుజన డప్పు కళాకారుల వైస్ ప్రెసిడెంట్ ఆలేటి రత్నం, జేబీపీ పార్టీ కార్యాలయం సెక్రటరీ దాసరి రవికుమార్, రెండచింతల మండల అధ్యక్షులు, మాచర్ల మండల అధ్యక్షులు వేల్పుల మల్లయ్య, జేబీపీ పార్టీ నాయకులు పరిమళ ఏసయ్య, పల్నాడు జిల్లా జేబీపీ పార్టీ ఇన్ఛార్జి రాయపాటి ప్రసాద్, బహుజన పార్టీ రైతు కూలీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి జయమ్మ, రైతు కూలీ మహిళా సంఘం సభ్యురాలు కొమ్ము వెంకటమ్మ కాంశీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ జేబీలు. నా పేరు రాయపాటి ప్రసాద్. జేబీపీ పార్టీ ఆఫీసు జట్టిపాలెం వెంకటేశు జాంబరాజు గారి ఆఫీసులో మరి ఈరోజు మనిషి కాంశీరాం గారు పుట్టినరోజు 92 జయంతి జరుపుకుంటున్నందుకు మరి ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అలాగనే మనిషి కాంశీరాం గారి ఆలోచన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అంతా కూడా రాజ్యాధికారాన్ని సాధించాలని ఆయన ఒక ఆశయం. మరి అలాగనే ఆయన ఆశయాన్ని కొనసాగుతున్న జట్టిపాలెం వెంకటేశు జాంబవరాజు గారిని చూసి మరి అలాగనే ప్రతి మనిషి, ప్రతి నాయకుడు కూడా ప్రజల కోసం పోరాడాలని, ప్రజల్ని ఆలోచించాలని మరి మీ అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. అందరికి జేబీలు. నా పేరు రాయపాటి జయమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా. ఈరోజు కాంశీరాం గారి 92వ జయంతి జరుపుకుంటున్నందుకు మా నాయకుడు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారు ఆఫీసులో మేము జరుపుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల గురించి కాంశీరాం గారు ఎంతో కృషి చేశారు. అలాగనే మాయావతి గారు కూడా కాంశీరాం పట్టుదల మీదనే ఇప్పుడు కాంశీరాము ఆమెని 4 సార్లు ముఖ్యమంత్రిగా పోటీ చేసి చేయించారు. అలాగే మహిళలందరూ కూడా మాయావతి స్ఫూర్తి మీదుగా మహిళలందరూ కూడా ఆమెలాగానే మనం కూడా ముందుకు సాగుదామని మీ వెనక నేను ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హో కాంశీరాం, జై హో కాంశీరాం, జోహార్ కాంశీరాం, జై హో కాంశీరాం. ఈరోజు బహుజన పితామహుడు, అలుపెరగని పోరాట సూర్యుడు, బీఎస్పీ అధినేత వ్యవస్థాపకులు మానిశ్రీ కాంశీరాం గారి 92వ జయంతి వేడుకల్ని బహుజన రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మాచర్ల పట్టణంలోని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారి సారథ్యంలో మాచర్ల పట్టణంలోని బహు కళాకారులు, బహుజన రైతు కూలి మహిళలు, జేబీపీ పార్టీ లీడర్లు, బహు కళాకారులందరూ కూడా కేక్ కట్ చేసి ఆ మహానుభావుడికి, భారతదేశ ప్రజలందరికీ, బహుజనులకి శుభాకాంక్షలు తెలియజేశాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునేది భారతదేశ చరిత్రలో
ఓట్లు మాయి సీట్లు మీక, ఇకపై చెల్లదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సైతన్యం చేసి ముందు అగ్రవర్ణాల పేదలను కూడా రాజ్యాధికారం రుచి చూపించిన మహనీయుడు మన శ్రీ కాంశీరామ్ గారు. ఇవాళ భారతదేశ చరిత్రలో చూసుకుంటే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు మన శ్రీ కాంశీరామ్ గారు అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కొనియాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది స్వార్థపరులు బీఎస్పీ సిద్ధాంతం అని చెప్పి బహుజన రాజ్యం కోసం తిరుగుతున్నామని చెప్పి మనవాద రాజకీయ పార్టీలకి వకాత పలుకుతున్న దళిత మేధావులు చెంచాలని ఆయన మహానుభావుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారి అన్నాడు. ఎప్పుడైతే మనవాద రాజకీయ పార్టీలకి ఉంపుడుగత్తెగా పనిచేస్తున్న దళిత మేధావులని చెప్పుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అడుక్కునే స్థానంలో ఉన్నారని మాన్యశ్రీ కాంశీరామ్ గారు వీళ్ళందరినీ ఒక చెంచాలుగా మరియు వర్ణించాడు. చెంచా యుగం పుస్తకం చదవండి, చెంచాలను పారదోలండి, నిజమైన బహుజనుల్ని రాజ్యాధికారం వైపు మలిచిన మాన్యశ్రీ కాంశీరామ్ గారి చరిత్రని, ఒక దళిత మహిళని 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర మరి మాన్యశ్రీ కాంశీరామ్ గారికి ఉందని ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మాయావతి గారిని కాబోయే ప్రధానిగా మేము చూడాలని బహుజనులందరం కూడా బహుజన సిద్ధాంతంలో మేము నడుస్తున్నామంటే బహుజన ఓట్లు ఎప్పుడు కొనలేరని కూడా మేము ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం. దీంట్లో అవినీతి పరులు ఉన్నారు, చెంచాలు ఉన్నారు, దగాకోరులు ఉన్నారు, దళారులు ఉన్నారని మాన్యశ్రీ కాంశీరామ్ గారు కూడా మరి ఎన్నో డ్యాన్సుల మీద చెప్పడం జరిగింది. చెంచా యుగం పుస్తకంలో కూడా మరి బహుజన ముసుగులో దళారులు తయారవుతారు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు పల్నాడు ప్రాంతంలో జట్టుపాల వెంకటేష్ జాంబవరాజు ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీలో 2014లో మాచర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అలుపెరగన పోరాటం చేసి ఒక గన్మెన్తో తిరగటం జరిగింది. ఆ మహానుభావుడిని రుణం ఈ రోజు తీర్చుకుంటున్నామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నేను పార్టీ స్థాపించి ఆయన సిద్ధాంతంలో బీఎస్పీలో నుండి పక్కకు రావటం జరిగింది. మరి సొంత పార్టీని స్థాపించుకొని జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేబీపీ పార్టీలో 2024లో మరి ఎంపీగా పోటీ చేయటం జరిగింది. ఇలా రాయపాటి జయమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతు కూలి మహిళా సంఘంలో జేబీపీ పార్టీ మరి అనుబంధ సంఘంగా నడుస్తుంది. రాయపాటి ప్రసాద్ జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా బహుజన సిద్ధాంతంలో నడుస్తున్నాడంటే మరి కాస్తో కూస్తో నేను చెప్పిన సిద్ధాంతంలో నడుస్తున్నారని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాసరి రవికుమార్ ఆఫీస్ సెక్రటరీగా జేపీపీ పార్టీలో బహుజన పార్టీకి అనుబంధ సంఘం మరి మా దానం గారు సీనియర్ నాయకుడు డప్పు కళాకారుడిగా ఆయన, ఆలేటి రత్నం, అలాగే బీఎస్పీ జేబీపీ పార్టీలో మండల అధ్యక్షుడిగా మరి పరిమళ ఏసఐ గారిని, అలాగే డప్పు కళాకారుడు రెడ్డి చింతల మండల అధ్యక్షులు ఏల్పుల లక్ష్మయ్య గారు, ఏల్పుల మల్లయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాదు మీ అందరిలో మార్పు రావాలి, ఓటు వేయాలి, నోటు ఇవ్వాలి. నేను ఒక ఆర్థిక సాయాన్ని అడిగాను. ఎవరైతే బహుజన పార్టీకి మన పార్టీ కావాలి, మన నాయకులను ముందుకు తీసుకెళ్లాలని మీరు దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 92వ జయంతిని మనం ఘనంగా కేక్ కట్ చేసుకొని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రాజ్యాధికారం కోసం, బహుజన రాజ్యం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు మీరు పనిచేయాలని ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ కాంశీరామ్, బహుజన రాజ్యం, బహుజన రాజ్యం అందరి జై భీములు, కళాభివందనలు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్వామి వివేకానంద నందనవనంలో స్వచ్ఛ భారత్ శ్రీరామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద నందనవనంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ధ్యేయంగా స్వచ్ఛ మాచర్ల గ్రీన్ మాచర్ల లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవింద్ రెడ్డి తెలిపారు.
మాచర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల స్వామి వివేకానంద నందనవనం అపరిశుభ్రంగా ఉండి ఫెన్సింగ్ సరిగా లేకపోవడం వలన పశువులు దానిలో ప్రవేశించినందున వనమును అపరిశుభ్రం చేస్తున్న విషయం గమనించిన శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవింద్ రెడ్డి వెంటనే స్పందించి తమ సభ్యుల సహకారంతో స్వామి వివేకానంద నందనవనంలోని పిచ్చి మొక్కలను కంప చెట్లను తొలగించి మొక్కలను కొమ్మలను కత్తిరించి ఇంతకు ముందు ఉన్న ఫెన్సింగ్ తీసివేసి కొత్తగా ఐరన్ ఫెన్సింగ్ వేసి నందనవనాన్ని నీటుగా తయారు చేసినట్లు మెట్టు గోవింద్ రెడ్డి తెలిపారు. ఆటోనా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పాండురంగ శ్రీను మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పాండురంగ శ్రీను తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 16/3/2026 సోమవారం ఉదయం 10 గంటలకి అమరావతి రాజధానిలో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6.8 ఎకరాల పవిత్రమైన స్థలంలో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలుగు జాతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు మరియు ఆత్మీయ అతిథులు అందరూ పాల్గొనుచున్నారు. కావున ఈ కార్యక్రమానికి మన తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ
పాల్గొని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రేపుదయం 9 గంటలకల్లా శాఖమూరి ప్రాంగణంలోకి వచ్చి ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాను. మీ పాండురంగ శ్రీను, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు. ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 మంది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. నమస్కారం. రేపు సోమవారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. దీనికి దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దాదాపు 3,415 పరీక్షా కేంద్రాల్లో ఇది నిర్వహించబడుతుంది. ఈ ప్రతి హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి బస్సు ఫ్రీ కూడా చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కూడా ఈ పరీక్షలు పర్ఫెక్ట్గా ఎటువంటి అసౌకర్యం విద్యార్థులకు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసి ఇది నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా హ్యాపీగా పరీక్షలు రాసి అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని నేను హృదయపూర్వకంగా విద్యార్థులందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ నమస్కారం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఘనంగా మాన్యశ్రీ కాంశీరాం 92వ జయంతి బహుజన సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖ భారత రాజకీయ బహుజన నాయకుడు, సామాజిక సంస్కర్త, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరాం 92వ జయంతి కార్యక్రమాన్ని బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మాచర్ల పట్టణంలోని వీసీ నవచైతన్య వేదిక సంఘం కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ మాన్యశ్రీ కాంశీరాం, కొనసాగిస్తాం కాంశీరాం ఆశయాలను అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుకమూడి ప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని నమ్మిన వ్యక్తి, బహుజనులు స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించిన బహుజన నాయకుడు మాన్యశ్రీ కాంశీరాం అని, ఎస్సీ/ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల కోసం వారిని రాజ్యాధికారం వైపు నడిపించడానికి ఆయన కృషి చేశాడని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, బహుజనులందరూ రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని ఆయన అన్నారు. जोहार मान्यश्री कांशीराम जोहार जोहार मान्यश्री कांशीराम जोहार కొనసాగిద్దాం మాన్యశ్రీ కాంశీరాం ఆశయాలను కొనసాగిద్దాం మాన్యశ్రీ కాంశీరాం ఆశయాలను కొనసాగిద్దాం మాన్యశ్రీ కాంశీరాం ఆశయాలను దళిత బహుజనుల ఐక్యత దళిత బహుజనుల ఐక్యత బహుజన సంఘాల ఐక్యత బహుజన సంఘాల ఐక్యత అందరికీ నమస్కారం. జోహార్ మాన్యశ్రీ కాంశీరాం కాంశీరాం గారి ఆశయాలను కాంశీరాం గారి ఆశయాలను బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కుకమూడి ప్రసాద్, పల్నాడు జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు బహుజన సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని ఈసీ నవచైతన్య వేదిక సంఘ కార్యాలయం నందు మాన్యశ్రీ కాంశీరాం 92వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. మాన్యశ్రీ కాంశీరాం గారు 1934 పంజాబ్ రాష్ట్రంలోని రాపూర్ జిల్లా మరి కావస్పూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఆయన 1934 మార్చి 15వ తారీఖున జన్మించారు. ఈ యొక్క భారతదేశంలో ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరినీ ఏకం చేసి వారి ఐక్యతను చాటి బహుజన హక్కుల కోసం, బహుజనుల రాజ్యాధికారి కోసం
కృషి చేసినటువంటి మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు 1948 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి రోజున బహుజన సమాజ్ పార్టీని స్థాపించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బోధించు సమీకరించు పోరాడనే నినాదంతో మరి సాహు మహారాజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి యొక్క సమాజంలో భారతదేశంలో బహుజన రాజ్యాధికారం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం అని నొక్కి చెప్పినటువంటి గొప్ప నాయకుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఐక్యంగా ఉండి మరి బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని మరి ఆ రోజుల్లో మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మాన్యశ్రీ కాంశీరామ్ గారికి దక్కుతుంది. కాంశీరామ్ గారు అంటారు, ఓట్లు మావే సీట్లు మీకా అని. ఇకపై చెల్లదు ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో మరి ఆ యొక్క పార్టీని భుజానేసుకొని ఏకం చేసి రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్లో రుచి చూపించినటువంటి మనసున్న నాయకుడు బహుజన నాయకుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు. కాబట్టి ప్రతి ఒక్క బహుజనుడు వారి యొక్క ఆశయాల కోసం పనిచేయాలని, రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన మిత్రులందరూ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్ల పట్టణంలో బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరామ్ 92వ జయంతి వేడుకలు నివాళులర్పించిన బీఎస్పీ నాయకులు. మాచర్ల పట్టణంలోని స్వామి వివేకానంద నందనవనంలో స్వచ్ఛ భారత్ శ్రీరామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కాంస్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతం చేయాలని పాండురంగ శ్రేణు పిలుపు. పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం వెల్లడించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ MRN న్యూస్.